తెలంగాణకు భారీగా పెట్టుబడులు, దావోస్ పర్యటనలో కీలక ఒప్పందాలు. ముగిసిన ధరణి కమిటీ సమావేశం, ధరణిలో లోటుపాట్లపై చర్చ, అనేక సమస్యలు గుర్తించామన్న కోదండరెడ్డి. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలో రైతు బంధు వేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కృషి చేస్తుందన్న మంత్రి. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తాం, యూపీఎస్సీ తరహా పరీక్షలు జరిపి ఉద్యోగాలు ఇస్తామన్న మంత్రి. నమస్తే, వెల్కమ్ టు రిపోర్ట్స్ టైం. నేను లక్ష్మీనాగ్. ముందుగా మనం నిజామాబాద్, ఈరోజు ఎవరైతే ఉన్నారో మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నిజామాబాద్లో పార్లమెంటు బరిలో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల బరిలో ప్రముఖ వ్యాపారవేత్త పేరు కూడా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పరిశీలనలో నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపించడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని డిమాండ్ వెనుక సమీకరణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ జీవన్ రెడ్డి టికెట్ ఇస్తే అందుకు బలమైన ప్రత్యర్థి కోసం వెతుకులాట కూడా జరిగేటట్టుంది. బీజేపీ అసలు పోటీ కాదంటుంది గులాబీ పార్టీ, మరి కాంగ్రెసే తమకు పోటీ అంటుంది బీఆర్ఎస్. ఈ దిశగా అధిష్టానం సమాలోచనలు ఉంది. 2014లో ఎంపీగా గెలిచింది కవిత, 2019లో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల దగ్గర పడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది నిన్న మొన్నటి వరకు పలానా పార్టీకి చెందిన పలానా అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా కొన్ని కొత్త మొహాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన పార్టీల ముఖ్యంగా బరిలో కూడా పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా బీజేపీ పార్టీ తరఫున తాజా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ బరిలో ఉంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు కూడా పలానా పేర్లు అభ్యర్థి అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా అనేక మంది కూడా బరిలో కూడా ఆశావాహులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణలో అధికారంలో ఉంది. గతంలో కూడా ఎంపీకి నిజామాబాద్ ఎంపీగా కూడా ఆ పార్టీ చెందినటువంటి ఎంపీగా కవిత ఉన్నారు. అయితే ఈసారి కూడా కవిత బరిలో ఉంటారని చెప్పి వార్తలు వినిపించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో తాజాగా కొత్త పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నారాయణ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి నారాయణ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త. అయితే నిజామాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా రాజకీయాలు ఉండకపోయినప్పటికీ కూడా పరోక్షంగా రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ కూడా ఉద్యమాలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఓటమి ఎలా ఉంటుంది, గెలుపోవటం ఎలా ఉంటాయనే దానికి కూడా అది పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఈ నెల 7న జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో సమావేశంలో కవిత బరిలో ఉంటుందని చెప్పి కేటీఆర్ కూడా కావచ్చు, కేసీఆర్ కూడా ఇంతవరకు చెప్పని పరిస్థితి ఉంది. కేవలం నిజామాబాద్ జిల్లా చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత బరిలో ఉండాలి, ఎందుకంటే బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ బరిలో ఉంటున్నాడు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకతో పాటు రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది, మంచి ఊపు మీద ఉంది. అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ఫలితాలు ఉండనున్నాయి. మంచి గట్టి అభ్యర్థి కూడా నిజామాబాద్ పార్లమెంట్ తరఫున బరిలో ఉంటాడు. ఈ రెండు పార్టీల నాయకులను ఎదుర్కోవాలంటే కవితనే ఉండాలని చెప్పి కూడా చెప్తూ గట్టిగా పట్టుపడుతూ వస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కవిత పేరు వినిపిస్తున్న బరిలో ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కూడా నారాయణ రెడ్డి కూడా పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణ రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు. ఇటు బీజేపీ పార్టీ తరఫున ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గం చెందినవాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా ఉన్నాడు. అయితే ఇటు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒత్తిడి వస్తున్న క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఓట్లు రాబట్టాలంటే ఖచ్చితంగా రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా అధిష్టానం ఆలోచించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా
అయితే ప్రధానంగా 2014 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఈ నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా గెలుపొందారు. అయితే తర్వాత 2019 జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ కవిత కూడా ఈసారి నిలబడుతుందా అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎక్కువసారిగా నారాయణ రెడ్డి పేరు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో అయితే నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తారా, లేకుంటే కవితకి టికెట్ ఇస్తారా, వీరు కార్యకర్తల ఒత్తిడి మేరకు, లేకుంటే మరో కొత్త అభ్యర్థి పేరు అభ్యర్థి నిలబెట్టారని చెప్పి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినాయి అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెసే మాకు పోటీ అంటుంది, ఓ పక్కన బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అంటుంది. అసలు ఏమవుతుంది అనుకోవచ్చు ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? అయితే పార్లమెంట్ ఎన్నికలతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాదంతో ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినా ఒకటే పార్టీకి ఓటేసినట్లు కూడా చెప్పుకుంటూ వస్తుంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రంతో ముందటికెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, ఇటు మనకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నిలబెడతారో ఆ అభ్యర్థికి వడిలో గట్టిగా పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తమ అభ్యర్థులు కూడా అక్కడ ఎవరు అభ్యర్థి ఉంటారో దాని ప్రకారం అభ్యర్థులను కూడా మార్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు. బీజేపీ పార్టీకి వెళ్తే రెడ్డి సామాజిక ఓట్లని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గమైనటువంటి నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టే రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 2-3 పార్టీలు కూడా ఒక మైండ్ గేమ్ దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రం ఇటు మోడీ నినాదంతో పాటు అటు కవితని లిక్కర్ కేసులో కూడా కవితను మరోసారి జైలు ఈడీ నోటీస్ ఇచ్చింది, మరోసారి నోటీస్ ఇస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కవితను జైల్లో వేస్తానని చెప్పి కూడా నిన్న ధర్మపురి అరవింద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా కూడా ఇటు ఓట్లన్నీ ఇటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది. స్వయానే కేసీఆర్ కూతురే లిక్కర్ కేసులో ఇరుక్కుంది. కావున ఖచ్చితంగా ఓట్లు కూడా మహిళల ఓట్లు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించిన ఓటర్లు కావచ్చు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇటు తమకు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలో తమ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఇప్పటికే 2 గ్యారంటీ హామీలను కూడా అమలు చేశాము. ఖచ్చితంగా ఇంకా 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం. ఆ దిశగా కూడా ప్రణాళిక చేపడుతున్నామని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా తమకు ఓటు వేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం బీజేపీ పార్టీ తమకు పోటీ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమకు అని చెప్తూ వస్తుంది. తమకు ఓటు వేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు లక్ష్మీనాథ్. ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఓటర్లు 2014లో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కవిత గెలిచారు. అదేవిధంగా 2019లో బీజేపీ పార్టీ ధర్మపురి అరవింద్ గెలిచారు. అంటే కొంత 2024కి వచ్చేప్పటికి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా నిజామాబాద్ ప్రజలు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్లయితే పూర్తిగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 1-2 సీట్లు మరి ఒకటి టికెట్ సీటు వస్తుంది అనుకుంటే చాలా మట్టుకు నిజామాబాద్ జిల్లాలో అనేక స్థానాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది. అదే కూడా ఇటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 40 రోజులు కాలేదు, 40 రోజుల్లోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తాము ఏదైతే 6 గ్యారంటీలు చెప్పినట్లు 6 గ్యారంటీ హామీలలో కూడా ప్రధానంగా 2 ప్రధాన హామీలు కూడా నెరవేరుస్తూ వస్తుంది. మొన్న జరిగినటువంటి ఒక నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ నెలలోగా కూడా రైతు బంధు కూడా అందరి ఖాతాలో వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నెల లోపల కూడా మరో గ్యారంటీ హామీ కూడా అమలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2014లో కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ బరిలో బలంగా లేని పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా కవిత అక్కడ గెలుపొందింది. అయితే మొన్న 2019 ముఖ్యంగా పసుపు రైతులు కూడా ఎక్కువగా బీజేపీ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కవిత పసుపు ఓటు తెస్తా అని చెప్పి ఇంతవరకు తెలియని పరిస్థితి ఉంది. అదే పసుపు తనను గెలిపిస్తే పసుపు ఓటు తెస్తా అని చెప్పి ఎంపీ అరవింద్ అక్కడ ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాంతో అక్కడ నమ్మినటువంటి ఓటర్లు
బీజేపీ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా పరిస్థితి మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా రోజు రోజుకు బలం పుంజుకుంటుంది. తమ చేసిన 6 గ్యారంటీ అమలను కూడా నెరవేరుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని కూడా గెలిపించే అవకాశం ఉందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు లక్ష్మీనాథ్. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో అందరికీ కూడా తెలుసు సినిమాల ప్రభావం అనేది యువకుల మీద అలాగే విద్యార్థుల మీద ప్రజల మీద కూడా పడే అవకాశం చాలా కనిపిస్తుంది. అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం గురించి కూడా ఒక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక ఘటన అందరూ చోటు చేసుకుంది. గుంటూరు కారం మూవీలో పలు అంశాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో నటినట్లకు కమ్యూనిస్టు పార్టీ పేర్లు పెట్టడంపై నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని తిరుమల థియేటర్ వద్ద వామపక్ష విద్యార్థులు అలాగే మహిళా యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కూడా చేపట్టడం జరిగింది. సినిమాల్లో విలన్లుగా నటించిన వారికి మార్క్స్ మరియు లెనిన్ పేర్లు పెట్టడం వీరు తీవ్రంగా ఖండించి అభ్యంతరం కూడా చెప్తున్నారు. మార్క్స్ లెనిన్ల పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. సినిమా హాల్లో దూసుకు వెళ్లారు ఆందోళనకారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి అక్కడున్న తాజా సమాచారాన్ని. లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు గుంటూరు కారం మూవీని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం మూవీలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఎవరైతే కార్ల్ మార్క్స్ లెనిన్ ఉన్నారని ప్రధానంగా రౌడీలకు ఆయన తీవ్రంగా వామపక్ష ప్రజలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర అన్ని 5 సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఫేమ్ మహేష్ బాబు ఎవరైతే మహేష్ బాబు పాత్ర నటిస్తున్నటువంటి ఈ మూవీకి సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాసరావు ప్రధానంగా దర్శకత్వం వహిస్తా ఉన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ వారి నేతృత్వంలో విడుదలైనటువంటి ఈ మూవీ కథా అంశం పట్ల కూడా అనేక తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈ దేశానికి అంటే ప్రపంచానికే కీలకమైనటువంటి సందేశాన్ని ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని చెప్తూనే దోపిడీ సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నేత కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో అదే సందర్భంలో వ్లాదిమిర్ ఇలియచ్ లెనిన్ ఎవరైతే ఈ ఇద్దరు ప్రధానమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ఆరాధనైనటువంటి సిద్ధాంతాన్ని రచించినటువంటి నేతలు, రష్యా విప్లవాన్ని ఈ ప్రపంచాన్ని రష్యా ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి సమాజానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి లెనిన్, మరోవైపున పెట్టుబడిదారి సమాజం అంతమైతే నెక్స్ట్ సోషలిస్ట్ సమాజం నిర్మాణం అవుతుందని చెప్పినటువంటి మార్క్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కీలకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు ఉన్నటువంటి సిద్ధాంతకర్తల పట్ల గుండాలుగా అదే నేపథ్య రౌడీలుగా చిత్రీకరించు ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రధారులైనటువంటి జగత్పతి బాబు తర్వాత సునీల్ పేర్లు పెట్టడాన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఈ పేద ప్రజల అభ్యున్నతి కోసం, పేదల పడుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆయన స్ఫూర్తితోటి వాళ్ళ స్ఫూర్తితోటి నిరంతరంగా మేము వ్యక్తులని ఈరోజు రౌడీలుగా చిత్రీకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. త్రివిక్రమ్ శ్రీను తీవ్ర స్థాయిలో వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఒక విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఖమ్మం తిరుమల వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు గంటన్నర పాటు థియేటర్ నుంచి అక్కడ గేట్ల అడ్డుకొని థియేటర్ లోపలికి బలవంతంగా చొచ్చుకెళ్లి వామపక్ష విద్యార్థి సంఘాలు థియేటర్ లోపల కూడా ఆందోళన చేసేటువంటి సందర్భంలో ఒక్కసారిగా ప్రేక్షకులు అక్కడ భయభ్రాంతులకు గురయ్యారు. గుంటూరు కారం మూవీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు తెలియజేసి దిల్ రాజ్ థియేటర్ గా ఉంటుంది థియేటర్ వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు త్రివిక్రమ్ శ్రీనివాసరావు యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం అనేది కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లా చర్చనీయాంశంగా మారింది. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ థియేటర్ లో సరే గుంటూరు కారం మూవీ ఇక్కడ ప్లే అవుతున్నా సరే తక్షణమే దాన్ని నిలిపివేసి ఆ పేర్లను తొలగించాలని చెప్పేసి ఒక డిమాండ్ తో పాటు రెండో డిమాండ్ గా ఉన్నటువంటి కుర్చీని మడత పెట్టి అని చెప్పేసి డైలాగ్ ఏదైతే కుర్చీ తాత ఇచ్చాడో ఆ కుర్చీ తాత తన అంటే మహేష్ బాబు ఫేమ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాసరావు దాన్ని కమర్షియలైజేషన్ చేసుకుంటూ కుర్చీని మడత పెట్టేటువంటి చివరి పదం ఏదైతే అశ్లీలత పదం ఉందో అశ్లీలత పదాన్ని ఈ సమాజానికి పరిచయం చేయడం కూడా సరైనది కాదు. తక్షణమే ఆ పదాన్ని ఏదైతే ఆ సాంగ్ని తొలగించడంతో పాటు ప్రధానమైనటువంటి ఇద్దరు పేర్లను కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఆ పేర్లని తక్షణమే మార్చాలని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో ఆందోళన చేపట్టారు. అంటే ఇప్పటి వరకు
తెలుగు రాష్ట్రాలలో కీలకమైనటువంటి వ్యక్తిగా దాదాపు ఒక అద్భుతమైన కథలు రాసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు వెనక ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు కమ్యూనిస్ట్ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించి ప్రజల్లో కమ్యూనిస్ట్ వ్యతిరేకులుగా తయారు చేసేటువంటి లక్షణం త్రివిక్రమ్ శ్రీనివాసరావు మానుకోకపోతే రోజుల్లో మడత పెట్టి ఏదైతే చేస్తానని చెప్పేసి డైలాగ్స్ ఉన్నాయో అదే చేసి చూపిస్తామని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆ స్థాయిలో మండిపడ్డాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రధానంగా ప్లే అవుతున్నటువంటి గుంటూరు కారంలో ఈ పదాలను తొలగించకపోతే రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఆందోళన చేపడతామని చెప్పినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో తక్షణమే తెలుగు ఇండస్ట్రీని కూడా ఊపే విధంగా కనబడతా ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాసరావు యొక్క అభిప్రాయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాసరావు యొక్క కథలో ఉన్నటువంటి పేర్లను తొలగించాలని చెప్పేసినటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర వారం కావస్తుంది. ఆల్రెడీ ఇప్పటికిప్పుడు స్టార్టింగ్లో నుంచి వారం రోజుల నుంచి ఏమీ చేయకుండా ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో లోగుట్టేంటి? ఇంకొకటి ముఖ్యంగా ఎప్పుడైనా కూడా పాత్రలన్నీ కూడా కల్పితంగా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైనా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది, ఎవరిని ఉద్దేశించేవి కాదని. సినిమాల్లో విలన్లకి ఎక్స్ అని వై అని జెడ్ అని పేర్లు పెట్టరు కదా. మరి అదేవిధంగా పేర్లు పెడితే శ్రీనివాస్ అని పెడితే ఏడుకొండలవాడి పేరు పెట్టారు, మా మనోభావాలు దెబ్బతిని ఒకళ్ళు, లెనిన్ అని పేరు పెడితే కమ్యూనిస్టు. ఈ రకంగా పోతే సినిమా ఇండస్ట్రీలో కమర్షియలైజేషన్లో మరి వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది కదా. వీళ్ళు ఏమన్నా చెప్తే సెన్సార్ బోర్డు కూడా ఉంది కాబట్టి అప్పుడే వీళ్ళు చేయాల్సి ఉంది కదా. ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏంటి? లక్ష్మీనాథ్ గతంలో కూడా ఒక మూవీలో రంగస్థలం పాట సందర్భంగా ఒక కీలకమైనటువంటి అనేక యాదవ్ తీసుకొచ్చే ఏదైతే సాంగ్ లో ఉన్నటువంటి గొల్ల భామ అనే పదాన్ని తీసేసి గౌరవంగా చేశారు. అది తొలగించేటువంటి ఆధారంగా నిర్ణయం కూడా ప్రధానమైన ఇండస్ట్రీలో తీసుకునేటువంటి రైట్ ఉంది. అయితే సెన్సార్ బోర్డు విధి విధానాల్లో భాగంగా ఇవన్నీ కూడా కమ్యూనిస్టు నేతల యొక్క పేర్లు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు యొక్క వైఫల్యాన్ని సెన్సార్ బోర్డు కేవలం నేతృత్వంలో జరుగుతా ఉంది. దీనికి బీజేపీ దీని వెనక ఉంది. దీంట్లో ఈ పేర్లు పెట్టి వీళ్ళ విలన్ గా చిత్రీకరించి అంటే భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచేందుకోసం ఆ రకమైనటువంటి కుట్ర బీజేపీ త్రివిక్రమ్ సినిమా సందర్భాలు చేస్తా ఉన్నారని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంటే సెన్సార్ బోర్డు విధానాల్లో భాగంగా ఒక వ్యక్తుల యొక్క అభ్యంతరం ప్రకటించినప్పుడు ఖచ్చితంగా తొలగించేటువంటి హక్కు కానీ ఆ రకమైనటువంటి ఎడిటింగ్ ఆప్షన్ కానీ ఉంటుంది. ఆ రకమైన సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజా సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కేవలం కల్పిత పాత్రలో నిర్మించాల్సిన కేవలం నేతల పేర్లని పెట్టడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదేమైనా ఈ వారం రోజులు ఎప్పుడు రిలీజ్ అయిందనేటువంటిది కాదు, వచ్చిన సినిమాలో వచ్చినటువంటి అభ్యంతరాలను మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ తీసుకోవాలని చెప్పేసి కూడా త్రివిక్రమ్ శ్రీనివాసరావుకి ప్రధానంగా హెచ్చరించారు. అంటే ఖమ్మం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు చేసినటువంటి ఒక కమ్యూనిస్టు ప్రధానమైనటువంటి బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరావు ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చిన కథని తీవ్రస్థాయి అభ్యంతరం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వాపస్ తీసుకోవాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా ప్రస్తుతం ప్రజా సంఘాలకు పరిమితం. ఈ పోరాటం రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ అవకాశం ఉంది. పేర్లను మార్పు ద్వారా ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి గుంటూరు కారానికి కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోకి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు. కేవలం ఆన్లైన్ విధానంలో భాగంగానే ఎడిటింగ్ ఆప్షన్ లో తీసేసి ఆ పేర్లను తొలగించి వేరే పేర్లు పెట్టాలి. ఈ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం ఇవ్వాల్సినటువంటి సినిమా ఇండస్ట్రీ కేవలం కమ్యూనిస్టు పరమైనటువంటి చర్యలు తీసుకోవడం, కమ్యూనిస్టు యోధులుగా కమ్యూనిస్టు కార్యకర్తలుగా మేము ఉపేక్షించేది లేదు. భారీ ఎత్తున ఇంకా రానున్న కాలంలో పోరాటాలు చేస్తాం. అవసరమైతే ఇంకా వివిధ రూపాల్లో అయినా సరే పోరాటాలు కొనసాగిస్తాం తప్ప వెనక్కి తగ్గమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అందుకనే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రారంభమైనటువంటి ఉద్యమం ప్రధానమైనటువంటి వామపక్ష కేంద్రాలుగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇతర కొన్ని కేంద్రాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే చెప్పేసేటువంటిది కూడా బలమైనటువంటి వాదనలు ఖమ్మం జిల్లా నుంచి వినిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.
అదేవిధంగా మనం చూసుకుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే కన్నూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి చేత ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు ఎమ్మెల్యే. 23 వరకు మంత్రి వచ్చి ప్రారంభిస్తే వారితో కలిసి ప్రారంభిస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. లేకపోతే స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులతో కలిపి ప్రారంభిస్తామని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఒక చేదు అనుభవమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ కమలాపురం మండలం కన్నూరు గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు కూడా ఇవాళ సిద్ధమైనట్టు కూడా స్థానిక అంటే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ మాత్రం గ్రామస్తులతో పాటు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆ గల్లు అని చెప్పి కూడా గోర్లు అని ఆ గో బ్యాగ్ కౌశిక్ రెడ్డి అని చెప్పి కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలి, మాకు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ఓపెన్ చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి అయితే ఒక చేదు అనుభవంతో కూడా ఇవాళ ఒక భావోద్రేకానికి గురై కూడా ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ 22, 23 తారీఖు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మంత్రి తోలి కూడా వస్తాను, ఓపెన్ చేస్తాను, లేదుగా ఉంటే మాత్రం స్థానిక కార్యకర్తలు కావచ్చు, ఎంపీడీసీ సర్పంచ్లతో కూడా ఆ బిల్డింగ్ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సర్పంచ్ కాలం ఆ పదవి కాలం ఈ నెల 30 తారీఖున అప్పటికి కూడా కాలం పూర్తి కావడంతో కూడా వారి కౌశిక్ రెడ్డి సాగుతో కూడా ఇలా కన్నూరు గ్రామానికి అయితే వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కన్నూరు గ్రామంలో కూడా ప్రజలైతే చాలా వ్యతిరేకించి కూడా కౌశిక్ రెడ్డికి వెళ్తిరిగే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఆ కౌశిక్ రెడ్డి కూడా ఒక చేతు అనుభవంతో బ్యాగ్ ఆయన నినాదం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో కూడా ఎందుకంటే ఇప్పటికీ ఒక ప్రజలైతే ఉత్తేజం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి సమక్ష ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి మా మంత్రి ఇన్ఛార్జి మంత్రి వచ్చి ఇక్కడ కంపల్సరీగా మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేస్తారు, మీరు ఓ బ్యాగ్ నుంచి వెళ్ళిపోండి అని కూడా నిరాకరించారని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అదేవిధంగా నెక్స్ట్ దూకుడు పెంచిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బండి సంజయ్ ఈ నెల 22న సెలవు ప్రకటించాలని బండి సంజయ్ అయోధ్యకు కరీంనగర్ నుంచి సైకిల్ యాత్ర కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల మరణించిన బీజేపీ కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీ. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందని చెప్పి బండి సంజయ్ చెప్పడం జరిగింది. దైవ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల విధానం సన్నద్ధమని చెప్పచ్చు. అంటే ఈ ఇటీవలి క్రమంలో పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసింది. అయితే నిన్న ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికుడు నేసిన అయోధ్యకి సంబంధించి రామాయణ ఘట్టానికి సంబంధించి నేసిన నేతన్నను కలిసి కూడా ఆ చీరను ప్రధాని మోదీకి అందించనున్నారు. అయోధ్యలో బాలరూపంలో కూడా దర్శనం ఇవ్వనున్న ఏదైతే మందిరానికి సంబంధించి ప్రధాని మోదీకి ఈ చీరను అందించనున్నారు. అయితే వేములవాడ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం ఆయన ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో కూడా పర్యటించడం జరిగింది. అయితే ప్రముఖంగా ఏదైతే ప్రతి ఇంటికి కూడా వాల్ రైటింగ్ జై శ్రీరామ్ అంటూ కూడా వాల్ రైటింగ్ చేయడంతో పాటు అయితే కరీంనగర్ నుండి కొంతమంది ఇద్దరు యువకులు అయోధ్యకు ఏదైతే సైకిల్ యాత్ర కూడా బయలుదేరుతున్నారు. అయితే వారికి తగిన జాగ్రత్తలు అంటే రాత్రి వేళ ప్రయాణం చేసుకోకుండా కేవలము ఏదైతే ఉదయం వేళ మాత్రమే ఆ సైకిల్ యాత్ర చేపట్టాలి, తగిన చలికాలం కాబట్టి అందుకు సంబంధించిన జాగ్రత్తలు అంటూ కూడా తీసుకోవాలంటూ వారికి ఒక దిశానిర్దేశం ఆ సైకిల్ యాత్రనైతే ప్రారంభించడం ద్వారా. ఇకపోతే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత కౌన్సిలర్ కు సంబంధించి వారి కుటుంబానికి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా మరో నేత కూడా స్థానికంగా హుజరాబాద్ నియోజకవర్గంలో
అయితే అస్వస్థతకు గురవడంతో వారిని కూడా పరామర్శించడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ రాబోయే పార్లమెంటు ఎన్నికలకు గాను ఆయన దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇకపోతే అయోధ్యలో ప్రారంభం కానున్న మరొక 2 రోజుల్లో ప్రారంభం కానున్న ఆ అయోధ్య మందిరానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఒక సూచన కూడా చేసిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తలమునకలయ్యి భాగస్వామ్యం పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజును సెలవుగా ప్రకటించాలంటూ కూడా ఆయన ఒక సూచన చేసిన విషయం. అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ రామ మందిర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలంటూ కూడా వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టాలంటూ కూడా ప్రతి గుళ్ళో కూడా ఏదైతే మందిరాలలో ప్రత్యేక పూజలతో పాటు ఒక ప్రత్యేక సెలవు దినంగా కూడా ప్రకటించాలని ఆయన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన. ఇకపోతే కొంతమంది నేతలు కావాలని రామ మందిర విషయాన్ని కూడా అంటే గత ఎన్నో ఏళ్లుగా కూడా వందల వేల సంవత్సరాల నుండి కూడా రామ మందిరం అయోధ్యలో ఉన్న రామ మందిర పునర్నిర్మాణం కోసము ఇంత కష్టపడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఆయన రుసరుసలాడిన పరిస్థితి ఉంది. రామ మందిరానికి సంబంధించి అయోధ్యకు చేరాల్సిన అక్షింతలు గ్రామాన ఇంటింటికి కూడా అక్షింతల పంపిణీ వితరణ జరుగుతున్న ఆ తరుణంలో కూడా కొంతమంది విచక్షణ లేకుండా కూడా అంటే అక్షింతల విలువ తెలియకుండా కూడా అది ఏదైతే రేషన్ బియ్యంతో ఆ అక్షింతలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది చేసిన కామెంట్స్ పట్ల కూడా ఆయన స్పందించారు. అంటే బాస్మతి బియ్యంతో మాత్రమే అక్షింతలు విలువ తెలియని వాళ్ళకు ఏం చెప్పాలంటే ఇదంతా కూడా రాజకీయం చేయకూడదు, రాజకీయాలకు అయోధ్యకు ముడి పెట్టడం సరికాదంటూ కూడా ఆయన ఒక చురుకలంటించిన పరిస్థితి. ఇకపోతే నిన్న కరీంనగర్ లో కూడా ఆయన పద్మనగర్ లో ఆలయానికి శుద్ధి అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఆలయాన్ని కూడా శుద్ధి చేసి రాబోయే అయోధ్య మందిరానికి గాను ఒక పిలుపునెత్తి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రధాని మోదీ కూడా ఏదైతే ఒక ఉపవాస దీక్ష చేపట్టిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ అంటే హిందూ వర్గానికి చెందిన ఏదైతే ఉన్నారో అంత హిందూ ప్రజలందరి కోసం కూడా ఈ అయోధ్య రామ మందిరం చిరకాల స్వప్నంగా ఉండేది. కానీ మోదీ హయాంలో ఇదైతే ఈ రామ మందిర నిర్మాణం మాత్రం కొనసాగుతుంది. అంటే పార్లమెంటు ఎన్నికలలో కూడా ఇది ఒక కలిసి వచ్చే అంశంగా కూడా ఆయన ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారని కూడా చెప్పవచ్చు. శ్రీకాంత్, అయితే చెప్పండి, ముఖ్యంగా రామ మందిర నిర్మాణాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి బీజేపీ చెప్తుంది. అయితే ఎన్నికల టైంలోనే దీన్ని రామ మందిర నిర్మాణాన్ని ఆగమేఘాల మీద స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకా రామ మందిరం ఇంకా కంప్లీట్ కాకుండానే ప్రారంభోత్సవం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటని మరి ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తుంది జాతీయంగా. దీన్ని ఎలా చూడాలి? అయితే ఇందుకు గాను దాదాపు అంటే 22వ తేదీ ఏదైతే ముహూర్తం అంటే దాదాపుగా 100 సంవత్సరాలు అంటే ఒక అన్ని నక్షత్రాలు రాశులు ఒక శుభ సూచకం అంటూ 22వ తేదీని ఎంచుకున్నామని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ప్రకటించారు. అంటే ఆ రోజు గనుక అంటే నక్షత్రాలు తిథి వారము ఇదన్నీ కూడా పరిగణలోకి తీసుకొని 22వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉండడం వల్ల కూడా ఈ రామాలయాన్ని ఆగమేఘాల మీద కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా రాముణ్ణి ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఇదంతా పొలిటికల్ స్టంట్ గా మార్చుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై మాత్రం ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది. అంటే కేవలం ముహూర్త సమయం ఏదైతే ముహూర్తం ఇలాంటి ముహూర్తం 100 సంవత్సరాలు గడిస్తే తప్ప మళ్ళీ ఇలాంటి తేదీ రాదు అంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంటే ఆ ముహూర్తి ఈ రామ మందిరం ఆలయాన్ని ప్రారంభించాల్సిందిగా కూడా ఒక శుభ పరిణామంగా కూడా ఈ ఆలయాన్ని ఈ నెల 22వ తేదీన అదైతే ప్రారంభిస్తున్నాం. అంతే తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం కూడా లేదంటూ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ అయితే సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక తదుపరి న్యూస్ చూస్తే పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీలో పదవులు చిచ్చురేపుతున్నట్లుగా తెలుస్తుంది. జిల్లా అధ్యక్షుల నియామకంతో తెరపైకి అసమ్మతి సెగలు ఏర్పడటం కూడా తెలుస్తుంది. 35 మంది పేర్లతో జిల్లా అధ్యక్షుల జాబితా ఏర్పడింది. జాబితాలో లేని ఆదిలాబాద్ పేరు, నిర్మల్ అధ్యక్షుడి పేరుపై తెలతెర అభ్యంతరాలు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎందుకు? జిల్లా అధ్యక్షుల నియామకంలో కనిపించని బీసీల ఆధిక్యత, బీసీ సీఎం ఎన్నికల స్టంటేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 35 మంది జిల్లా అధ్యక్షుల జాబితాలో 16 మంది
రెడ్లు అదేవిధంగా 5 వెలమలకు చోటు కల్పించడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితాలో 3 మహిళలకే దక్కిన అవకాశం 33% మహిళల అంశాన్ని బీజేపీ అటకెక్కించిందని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ ప్రతినిధి మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. బీజేపీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిందంటూ ఏదైతే జాబితా వెలువడడం జరిగిందో దానిపైన ఇప్పుడే అంటే 24 గంటలు కూడా గడవక ముందే అదే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకుల నుండి కొంత రుసరుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటివి 33 జిల్లాలు అయితే ఆ జాబితాలో 35 మంది పేర్లు ఉండటము అనేటటువంటిది కొంత వింతగా జనం చూస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, అందులోనూ ఆదిలాబాదు జిల్లా పేరు లేకపోవడము అనేది కూడా ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా పేరును కొంత పెండింగ్ లో పెట్టారా అని అనుకున్నప్పటికీ కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రకటించినటువంటి పేరు ఏదైతే ఉందో అంజు కుమార్ రెడ్డి అనేటటువంటి నాయకుడి, బీజేపీ నాయకుడి పేరును జిల్లాధ్యక్ష పదవికి ఖరారు చేస్తూ ప్రకటించడం పట్ల నిర్మల్ జిల్లాలో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో నాయకుల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే గత శాసనసభ ఎన్నికల సమయంలో చాలా వరకు ప్రతి నియోజకవర్గం నుండి కూడా టికెట్ ని ఆశించినటువంటి ఆశావహులు ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 2-3కి పైగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 2 పేర్లనే పరిగణలోకి తీసుకున్నా ఒకళ్లకు రాబోయే రోజుల్లో తదుపరి సముచిత అవకాశాలు ఇస్తాము అనేటటువంటి బుజ్జగింపు మాటలు చెప్పి ఇతరులకు టికెట్ కేటాయించినటువంటి ఆ పార్టీ ప్రస్తుతం జిల్లాధ్యక్ష స్థానాల భర్తీలో మాత్రం అప్పట్లో టికెట్ ఆశావహుల పేర్లను విస్మరించింది అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు అయితే ఆ పార్టీకి చెందినటువంటి శ్రేణుల నుండే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి నినాదం ఏదైతే ఒక వ్యక్తికి ఒకే పదవి అనేటటువంటి ఏదైతే ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగిందో అది ప్రస్తుతం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి విషయంలో ఇది పూర్తిగా అమలుకు నోచుకోకుండా పోతుంది అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ కొత్తగా అదే పార్టీకి చెందినటువంటి నాయకులు శ్రేణుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదివరకే 2వ మారు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పాయల శంకర్ కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కేటాయించడం జరిగింది. అయితే టికెట్ కేటాయించి ఆయన గెలుపొందినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి మార్పు ఈ కొత్త జాబితాలో లేకపోవడం అనేటటువంటిది ఒక రకంగా ఆ పార్టీలో కొంత కొత్త చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. టికెట్ కోసం తుది వరకు కూడా చివరి క్షణం వరకు కూడా తీవ్రంగా శ్రమించినటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిన్ రెడ్డికి ఈ మారు జిల్లాధ్యక్ష పదవి దక్కుతుంది అనేటటువంటి చర్చ కొంతకాలంగా ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే టికెట్ ఆయుషకు కేటాయించినటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు సుహాసిన్ రెడ్డి కట్టబెడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇంతవరకు ఉండేది. కానీ కొత్తగా వెలువడినటువంటి జాబితాలో ఆమె పేరు లేకపోవడం అనేటటువంటిది కొంత ఆ పార్టీలోనే గందరగోళానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే ప్రస్తుతం పాయల శంకర్ విషయాన్ని పరిశీలించినట్లయితే ఆ యొక్క పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధంగా ఇక్కడ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పాయల శంకర్ ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనకే మళ్ళీ కొత్తగా ఇటీవల ప్రకటించినటువంటి పార్లమెంటు ఇన్ఛార్జీల జాబితాలో ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా పాయల శంకర్ ని ప్రకటించడం జరిగింది. అంటే ఒకే వ్యక్తికి 3 బాధ్యతలు అప్పగించడం అనేటటువంటిది కూడా ఆ పార్టీలోని సీనియర్లకు కావచ్చు, కొత్త తరం నేతలకు కావచ్చు, ఎవరికి కూడా కొంత రుచించినటువంటి పరిస్థితుల దిశగా వెళ్తుందా అని అనిపిస్తుంది. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎవరైతే అంజు కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన అంటే పార్టీలో కొన్నేళ్లుగా ఉంటున్నప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు మంత్రిగా కొనసాగి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నటువంటి అంజు కుమార్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆయన బీజేపీకి రావడం జరిగింది. అంటే బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ కూడా అంత క్రియాశీలకంగా ఎప్పుడు పేరు బయటకు వినపడనటువంటి అంజు కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం అనేటటువంటిది నిర్మల్ జిల్లా పరిధిలోని ఇటు ఖానాపూర్ కావచ్చు, నిర్మల్ నియోజకవర్గం కావచ్చు, అలాగే ఇటు ముధోల్ నియోజకవర్గంలో కూడా కొంత అసంతృప్తికి కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముధోల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ని ఆశించడమే కాకుండా కొన్నేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి భోస్లే మోహన్ రావు పటేల్ ను
బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబితాలో పరిగణలోకి తీసుకుంటారు అనేటటువంటి చర్చ మొన్నటి వరకు వినపడింది. కానీ ఏకంగా ఆయన స్థానంలో అంజుకుమార్ రెడ్డికి ఆ యొక్క పదవి కట్టబెట్టడం అనేటటువంటిది ముదోల్ నియోజకవర్గంలోనే కాకుండా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తులకు కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఓవరాల్ గా బీజేపీ ప్రకటించినటువంటి జాబితాను చూసినట్లయితే అంటే ఎన్నికల సందర్భంలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్లి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగినటువంటి బీజేపీ తమ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష పదవుల నియామకంలో ఆ యొక్క విషయాన్ని విస్మరించడం అనేటటువంటిది కొంత విమర్శలకు దారితీసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 35 మంది పేర్లతో విడుదల చేసినటువంటి జాబితాలో ఏకంగా 16 మంది రెడ్డి సామాజిక వర్గీయులు ఉండగా 5 విరమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉండటం అనేటటువంటిది అగ్రకులాలకు బీజేపీ కొమ్ము కాస్తుంది అనేటటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క విమర్శలకు ఆరోపణలకు కొంత బలాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితుల దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే మహిళలకు 33% రిజర్వేషన్ అనేటటువంటిది ఏదైతే బీజేపీ నినాదం తీసుకురావడం జరిగింది. అలాగే పార్లమెంట్ కు సంబంధించి దీనిపైన వచ్చినటువంటి స్పష్టతను స్వయంగా ఆ పార్టీ తన అమలులో తీసుకురావాలి అనేటువంటి పరిస్థితులు అయితే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఒక జాబితా క్లియర్ గా మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే 35 మంది పేర్లతో విడుదలైనటువంటి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల జాబితాలో కేవలం 3 మహిళలకు మాత్రమే స్థానం దక్కడము అనేటటువంటిది మహిళల రిజర్వేషన్లు కావచ్చు, మహిళలను రాజకీయంగా ప్రోత్సహించడంలో కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి పట్ల ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే బీజేపీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా విషయంలో ఆ పార్టీలో పూర్తిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడమే కాకుండా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీలో కొత్త వివాదాలకు, కొత్త అసంతృప్తులకు కారణమవుతున్నట్లుగానైతే తెలుస్తుంది. మరోవైపు ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి నినాదాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఆచరణ దూరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ జోషి. ఇది వాటి రిపోర్ట్స్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.